చూడండి, న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయము 2వ వచనం నుంచి చూద్దాం. 2వ వచనం. ఆ కాలమున దాను అందరూ ఏకకంఠంతో ఏక శబ్దంతో చదువుదాం. ఆ కాలమున దాను వంశస్థుడును జొర్యా పట్టణస్థుడునైన మనోహ అని ఒకడుండెను. అతని భార్య గొడ్రాలై కానుపు లేకయుండెను. యెహోవా దూత ఆ స్త్రీకి ప్రత్యక్షమై, ఇదిగో నీవు గొడ్రాలువు, నీకు కానుక లేకపోయెను, అయితే నీవు గర్భవతివై కుమారుని కందువు. కాబట్టి నీవు జాగ్రత్తగా ఉండి ద్రాక్షరసమునే గాని మద్యమునే గాని త్రాగకుండుము, అపవిత్రమైన దేనినైనను తినకుండుము. నీవు గర్భవతివై కుమారుని కందువు, అతని తల మీద మంగళ కత్తి వేయకూడదు. ఆ బిడ్డ గర్భమున పుట్టినది మొదలుకొని దేవునికి నాజీరు చేయబడిన వాడి ఫిలిస్తీన్ల చేతిలో నుండి ఇశ్రాయేలును రక్షింప మొదలుపెట్టునని ఆమెతో అనగా, ఆ స్త్రీ తన పెనిమిటి యొద్దకు వచ్చి, దైవజనుడొకడు నా యొద్దకు వచ్చెను, అతని రూపము దేవదూత రూపమును పోలినదై మిక్కిలి భీకరముగా ఉండెను. అతడు ఎక్కడి నుండి వచ్చెనో నేను అడగలేదు, అతడు తన పేరు నాతో చెప్పలేదు. కానీ ఆలకించుము, నీవు గర్భవతివై కుమారుని కందువు. కాబట్టి నీవు ద్రాక్షరసమునే గాని మద్యమునే గాని త్రాగకుండుము, అపవిత్రమైన దేనినైనా తినకుండుము. ఆ బిడ్డ గర్భమున పుట్టినది మొదలుకొని చనిపో వరకు దేవునికి నాజరు చేయబడిన వాడై ఉండునని నాతో చెప్పిన నేను. చాలు. 13 మొదటి వచనం చదవండి. 13 మొదటి వచనం. ఇశ్రాయేలీలు మరలా యెహోవా దృష్టికి దోషులు కాగా, యెహోవా 40 సంవత్సరములు వారిని ఫిలిస్తీన్ల చేతికి అప్పగించాడు. చాలు. ఏమా వివాహం అయింది, మరి వాళ్ళకి ఎన్ని సంవత్సరాలు నాకు తెలియదు, కానీ ఆయమ్మ వస్తుంది ఈయమ్మ వస్తుంది, ఎవరెవరో ఏదో చెప్తున్నారు. పాపం బాధ అయితే ఉంది, కానీ దేవుని బట్టి వాళ్ళ ధైర్యం తెచ్చుకుంటున్నారు, ముందుకు వెళ్ళిపోతున్నారు. ఒక నమ్మకం మాత్రం ఉంది, తప్పక మా దేవుడు. చెప్పండి, ఎంతమంది వచ్చిన వాళ్ళు అంటున్నారు మీకు దేవుడు అంటే నమ్మకం లేదేమో, కానీ మా దేవుడు గొప్ప దేవుడు. ఈరోజు ఇన్ని 40 సంవత్సరాలుగా ఎన్నో శ్రమల లోకంలో ఉన్న ఎంతోమందికి పంటలు పండట్లేదు, ఎంతోమంది భయంకరంగా ఉంటున్నారు, కానీ మా జీవితంలో శ్రమ వస్తుంది, కష్టం వస్తుంది, దేవుడి మీద అబ్బా తండ్రి అనగానే ఆ శ్రమ నుంచి మేము విడుదల పొందుతున్నాం. అన్ని చేసిన దేవుడు ఇది చేయడా? తప్పకుండా చేస్తాడు, తప్పకుండా చేయగలడు అని దేవుడి మీద ఆనుకున్న కుటుంబం అలాంటి మంచి కుటుంబం. ఆ కుటుంబం అంటే ఇప్పుడు చూడండి, ఆ కుటుంబానికి దేవుడు ఎవరన్నా వచ్చి ఏదన్నా ఉచిత సలహాలు ఇస్తుంటే ఆ సలహాలు పాటించకుండా దేవుడి వైపే చూస్తూ, ఉదయం చెప్పాను కదా, ఆలోచన కోసం దుష్టుల ఆలోచన చొప్పున నడవద్దు. అందుకని ఎవరో ఒకరు వస్తున్నారు, ఏదో మాట్లాడుతున్నారు, ఏదో చెప్తుంటే వాళ్ళ ఆలోచన చొప్పున వెళ్ళట్లేదు ఈ భార్య భర్తలు ఇద్దరు. పైగా వాళ్ళకి చెప్తున్నాడు, మా దేవుడు గొప్పోడు, మా దేవుడు తప్పకుండా ఇదిగో ఇప్పటి వరకు నడిపించిన దేవుడు, ఇక మీదట కూడా మమ్మల్ని నడిపిస్తాడు, ఆయన ఇవ్వాలంటే ఇస్తాడు, మాకు తెలుసు అని దేవుడి మీద ఆనుకున్నప్పుడు అది విన్న దేవుడు అద్భుతం చేయడం ప్రారంభించాడండి. ఆ మాట చదువుదాం. దేవుడు ఏదైనా ఆలస్యం చేస్తున్నాడంటే దాని వెనక గొప్ప కార్యం ఉంటుంది. అందుకే దేవదాసాయి గారు అనేవారంట, ఆలస్యమైందని అది జరగదు అనవద్దు, తగిన సమయమందు తప్పక నెరవేర్పులోకి వస్తుందంట. హల్లెలూయా. మీకు తెలుసా, ప్రారంభంలో అంటే త్వరగా స్పీడ్గా అయిపోయే కార్యాల కంటే స్లోగా అవిన ఘనమైన కార్యాలు దేవాతి దేవుడు చేస్తాడు. దావీదు ఒకేసారి స్పీడ్గా రాజు అయిపోలేదండి. 1 సంవత్సరం 2 సంవత్సరంలో సింహాసనం ఎక్కలేదు, క్రమక్రమంగా అభివృద్ధిలోకి వచ్చాడు. చనిపోయేంత వరకు కూడా అభివృద్ధిని కాపాడుకుంటూ వచ్చాడు. కానీ సొలొమోను రాజు విషయంలో క్రమక్రమంగా అభివృద్ధి కాదు, ఒకేసారి అభివృద్ధి అయిపోయి టపేలాడిపోయాడు. కాబట్టి ఆలస్యమైన దేవుడు కార్యం చేస్తాడు, నమ్మండి. ఒకవేళ మీ పిల్లల వివాహ విషయంలో, మార్పు విషయంలో, గర్భపాల విషయంలో, ఇంకా ఇతర ఏ కార్యాలైనా తప్పక దేవుడు కార్యం చేస్తాడు. నమ్ముట నీ వలన అయితే నమ్మువారికి సమస్తమును సాధ్యమే. మనోహ అనునొకడు ఉండెను, అతని భార్య గొడ్రాలై కానుపలేక ఉండెను. యెహోవా దూత ఆ స్త్రీకి ప్రత్యక్షమై, ఆ మాట మళ్ళీ చదవండి. యెహోవా దూత ఆ స్త్రీకి ప్రత్యక్షమై. ఏ స్త్రీ? ఏమంటే భార్య దేవుడి మార్గంలో నడుస్తున్నాడు, భర్త దేవుడి మార్గంలో నడుస్తుంది. వెళ్ళే నేను వస్తాను సాయంత్రం ప్రార్థనకి, పొద్దున్నే వెళ్ళే సాయంత్రం చూద్దాంలే అంట్లా భార్య. పోనీ భర్త అలా అంటలేదు, భార్య అలా అంటలేదు, ఇద్దరు కలిసి ఒకే ట్రాక్లో నడుస్తున్నారంటే ఏంటా మార్గం అంటే యెహోవా మార్గంలో నడుస్తున్నారు, ఆయన నీతి మార్గంలో నడుస్తున్నారు, ఆయన దేవుని యందు భయభక్తులు కలిగి ముందుకు సాగిపోతున్నారు. కాబట్టి ఒక రోజు వచ్చిందండి, మరి భర్త ఎక్కడున్నారో తెలియదు, ఆమె మాత్రం నమ్మకంగా ఎక్కడుంది? చదవండి ఆ మాట. ఎక్కడుంది ఆవిడ?
పొలములో ఉందట. అంతేనా? ఏ పొలం? హలో, ఎక్కడుందంట? పొలములో ఉందంట. స్త్రీలారా, పురుషులారా వినండి, పొలం అంటే సంఘం. పొలములో ఉందంట. ఆ మాట మళ్ళీ చదువుదాం. అతని భార్య యెహోవా దూత ఆ స్త్రీకి ప్రత్యక్షమై, వింటున్నారా? యెహోవా దూత ఆ స్త్రీకి ప్రత్యక్షమైందంట. ఎక్కడ ప్రత్యక్షమైంది చెప్పండి? ఆ స్త్రీకి ప్రత్యక్షమైందంటే యెహోవా దూత. భార్యాభర్తలు ఇద్దరు లేరు కానీ ఆ ఒక్క స్త్రీయే ఉంది. ఆ స్త్రీ దగ్గరికి దేవుడు దూతను పంపితే ఆ దూత ప్రత్యక్షమవ్వడమే కాకుండా దూతను ఆవిడ చూస్తుంది, ఆ ప్రత్యక్షతను ఆవిడ చూస్తుంది, ఆ దర్శనాన్ని ఆవిడ చూస్తుంది. ఆ చూస్తున్నప్పుడు చూడండి, ప్రత్యక్షమై ఇదిగో నీవు గొడ్రాలవు, నీకు కానుపు లేదు. ఇప్పుడు చెప్పలేదే. పైగా దేవదూత ఎలా వచ్చిందంట? ఒక సేవకుడి యొక్క రూపంలో, ఒక సేవకుడి యొక్క ఆకారంలో అక్కడికి వచ్చి, అమ్మా ఇదిగో నీకు పిల్లలు లేరు కదా, నీకు కానుపు లేదు కదా అంటే, నా గొడవ గోత్రం ఈయనకి ఎలా తెలుసా అని చూస్తుంది ఆవిడ. అసలు నా కోసం ఇతనికి ఎలా తెలుసు, నా బాధ ఇతనికి ఎలా తెలుసు? ఈరోజు ఉదయమే కదా కన్నీరు గార్చాను, వేదనతో నా గుండెంతా నిండిపోయింది. ఈ సంవత్సరం నన్ను జ్ఞాపకం చేసుకుంటావా ప్రభు అని దేవుడి సన్నిధిలో కదా నేను ఏడ్చాను. నా భర్త దగ్గర కాదు, ఇంకెక్కడ కాదు, నేను దేవుడి సన్నిధిలో ఏడ్చాను. దేవదూత నా దగ్గరికి వచ్చి, లేకపోతే దైవజనుడు వచ్చి, ఈ వ్యక్తి వచ్చి ఇదిగో నేను దేవుడు చెప్పాలి నీకు పిల్లలు లేరు కదా అంటున్నారు. అంటే మనలా లేదు ఈ మాట, ఇంకా లేదా అన్నట్లేదు. ఏమంటున్నాడు చెప్పండి? చెప్పాలి, ఇంకా లేదా, ఎప్పుడే కాదా అంట్లా. ఏమంటున్నాడు చెప్పండి? అమ్మా నీకు పిల్లలు లేరు కదా, పిల్లల కోసం ఎదురు చూస్తున్నావు కదా, గర్భఫలం అనే బహుమతి కోసం ఎదురు చూస్తున్నావు కదా. చదవండి. అయితే చదవండి చూడండి, ప్రత్యక్షమై ఇదిగో నీవు గొడ్రాలువు, నీకు కానుపు లేదు. అయితే ప్రవచనం ఎలా ఉండాలి చెప్పండి? నీ ముందు ప్రవచనం ఎప్పుడు ఎలా వస్తుందంటే, నీ గత జీవితంలో, అంటే నీ ముందు జీవితంలో ఏం జరిగింది, ఏ శ్రమ అనుభవించో, ఏ కష్టం అనుభవించో, మొట్టమొదటిగా అలాగూ ప్రవచనం ద్వారా దేవుడు మాట్లాడతాడు. రెండోదిగా ఏమి జరగబోతుందో నీ జీవితంలో దేవుడు మాట్లాడు. చూడండి, తప్పకుండా నీ గత జీవితాన్ని దేవుడు చెప్పి, లేకపోతే నీ శ్రమ కోసం దేవుడు చెప్పి, శ్రమ నుంచి తప్పి వెళ్ళే మార్గం చెప్పలేదు అని అంటే అది కాదు. తప్పకుండా ప్రవచనం ఎలా ఉంటుందంటే, నీ కష్టం కోసం చెప్తాడు. రెండోది ఇదిగో ఇది కూడా ఆ శ్రమ నుంచి, ఆ కష్టం నుంచి నువ్వు తప్పి వెళ్ళబోతున్నావు అని కూడా దేవుడు చెప్తాడు. ఈ దేవదూత సాధారణంగా రాలేదు. ఏం పట్టుకొని వచ్చింది చెప్పాలి? ఏం పట్టుకొని వచ్చింది? వర్తమానాన్ని పట్టుకొని వచ్చింది. ఏలియా కృంగిపోతున్నప్పుడు వర్తమానాన్ని పట్టుకొని వచ్చినట్లుగా ఇక్కడ కృంగిపోతున్న ఈ కుటుంబం, ఈ భార్య భర్తల మధ్యకి వర్తమానం పట్టుకొని వచ్చి, ఇదిగో నీకు ఈ కష్టం కదా, నీకు ఈ బాధ కదా అంటే ఆశ్చర్యపోతూ చూస్తున్న సంగతి తనకి ఎలా తెలుసు? ఏంటి ఇలా మాట్లాడుతున్నాడు ఏంటి ఈయన? అయితే లేదు, నిజమే, రాదని చెప్పారు, నిజమే, అది జరగదని చెప్పారు, నిజమే, అది గర్భఫలమైన ఇంకొక కార్యమైన జరగదని చెప్పారు, నిజమే, ఆ కుమారుడు మారడని చెప్పాడు, నిజమే, ఆ అప్పు తీర్చడం కష్టమే. అయితే నీ కన్నులకు అవన్నీ ఎలా కనపడుతున్నాయంటే చాలా భారంగా కనపడుతున్నాయి, ఇబ్బందికరంగా కనపడుతున్నాయి. నా వల్ల కాదు ఈ అప్పు తీర్చడం. ఆ కుమారుడు కుమార్తె మార్చబడరు, ఆ భర్త మార్పులోకి రాడు, ఆ పరిస్థితులన్నీ మారో, నిజమే, అయితే అలాగే కనపడుతున్నాయి. అయితే దేవుడే నిన్ను జ్ఞాపకం చేసుకుంటే, దేవుడే నీ సమస్యలో జోక్యం చేసుకుంటే, నీ దుఃఖ దినాల్లో అవ్వదు, జరగదు, అది కుదరదు అన్న కార్యాన్ని కూడా అదిగో దేవుడి సంవత్సరంలో చేయబోతున్నాడు. చేతులెత్తి ఎలుగెత్తి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏమంటాడు చెప్పండి? కష్టంగా ఉందన్న తల్లి, నీకు బాధపడుతున్నావా? బాధగా ఉందా? నీకు ఈ కష్టం ఉంది కదా, నీకు ఈ బాధ ఉంది కదా, ఈ వేదం నా గుండెలు నిండా నీకు పిండేస్తుంది కదా. అయితే దేవుడిని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. పక్కలాగే ఉంటుంది కంగారు. హల్లెలూయా. ఇక్కడ చూసేటప్పుడు అన్నాడు, అయితే నిన్ను దేవుడు జ్ఞాపకం చేసుకుంటున్నాడు. నీకు ఏ పరిస్థితులు ఉన్నావు, ఇక్కడ గర్భఫలం అని కాదు, వివాహాలని కాదు, ఏదైనా దేవుడు ఏం చేయబోతుంది. నువ్వు నమ్మితే దేవుడు మహిమను నువ్వు నమ్మాలంతే. నమ్మకపోతే ఏ కార్యం జరగదో. కార్యము సమీపంగా ఉన్నప్పుడే పరిశుద్ధ ఆత్మదేవుడు ఇలా మాట్లాడడం ప్రారంభిస్తాడండి.
కొందరు వివాహాల విషయంలో ఇలాగే ఇంకా సమయం దగ్గరకు వస్తుందంటే ఇక అస్తమాను దేవుడు వివాహాల కోసం మాట్లాడి ఈ సంవత్సరంలో దేవుడు తప్పకుండా దేవుడు చేస్తాడంటే నమ్మేవారు, స్తుతించేవారు, ఆమేన్ చెప్పేవారు. అద్భుతకరంగా దేవుడు వివాహాలు జరిగించేశాడు. హల్లెలూయా. ఏదైనా నువ్వు నమ్మాలి. అవునా? అది జరుగుతుందా? మన సమస్య ఎలా కనబడుతుంది? కొండలా కనబడుతుంది. కానీ ఆ కొండను తీసుకెళ్ళి, విశ్వాసం ఉంటే కొండను తీసుకెళ్ళి ఎక్కడ పడేయమంటున్నాడు? సముద్రంలో పడేయాలంటున్నాడు. నీకు ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలు, కార్యం జరిగిపోతాయి. ఎలా వస్తాయో తెలీదు, ఎలా తీరుస్తావో తెలీదు, ఎలాగా సమస్య నుంచి అయ్యబాబు ఏంటి నిన్న మొన్నటి దాకా కొండలాగా కనపడ్డది. జూన్ నెల 16వ తారీఖున, జూన్ 16వ తారీఖున కొండలాగా ఉంది ఆ సమస్య. కానీ జూలై 16వ తారీఖు వచ్చేటప్పటికి కొండ కాస్త ఏమైపోయింది చెప్పండి? కరిగి కరిగి ఆశీర్వాదాలు చూసే, అద్భుతాన్ని చూసేటట్టుగా మారిపోయింది. హల్లెలూయా. అలాంటి దేవుడు అండి మన దేవుడు. మన దేవుడు ఎవరు చెప్పండి? హలో, మన దేవుడు ఎవరు చెప్పండి? అసాధారణమైన అద్భుతాలు చేసే దేవుడు. అయితే నువ్వు మనోహ కుటుంబం వలె నీ కుటుంబంలో ప్రార్థనా తోఫం వెళ్ళాలి. నీ కుటుంబంలో ప్రార్థనా తోఫం వెళ్ళాలి. అయితే ఏం చేయాలి? మనోహ భార్య వలె అందరు ఎలా ఉన్నారంటే దేవుడు ఏం చేశాడు? కష్టాల పాలు చేశాడు, ఇబ్బందుల పాలు చేశాడని వాళ్ళే ద్రోహులైపోయి దేవుడి మీద తిరుగుబాటు చేస్తుంటే ఈ ఒక్క కుటుంబం మాత్రం మా దేవుడు గొప్పాడు, మా దేవుడే గొప్పాడు. ఏదో ఒక రోజు మా దేవుడు మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటాడు, మా దేవుడి కోసమే మేము బ్రతుకుతామని పొలములో ఉన్నారంటండి. ఎక్కడున్నారు వీళ్ళు? హలో, ఈ కుటుంబం ఎక్కడుంది? పొలము, సంఘం అనే పొలములో నమ్మకంగా కష్టం వచ్చిందనో బాధ వచ్చిందనో పొలాన్ని విడిచిపెట్టి వెళ్ళలేదు, పొలములోనే ఉన్నారు. మా దేవుడు మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటాడు. పొలములోనే వారిని జ్ఞాపకం చేసుకున్నాడు. దేవుడు కార్యం జరగడం ప్రారంభించబడింది. హల్లెలూయా. రూతు బోయాజు పొలంలో అడుగు పెట్టిందంట. బోయాజు రాజు అంటున్నాడు, ఈ పొలము తప్ప వేరొక పొలానికి వెళ్ళకు. అమ్మాయి కుమారి, ఈ పొలము తప్ప వేరొక పొలంలోకి వెళ్ళొద్దు. ఈ పొలంలో నమ్మకంగా ఉండు. నమ్మకంగా అదిగో పనివారిని వెంబడించు. ఈ పొలంలో నమ్మకంగా ఉండి అదిగో పనివారిని వెంబడించు. తప్పకుండా నువ్వు చేసిన దానికి దేవుడు ప్రతిఫలం ఇవ్వబోతున్నాడు. ఆయన రెక్కల నీడలో సురక్షితంగా ఉండడానికి నువ్వు వచ్చు. నీవు చేసిన దానికి సంపూర్ణమైన బహుమతి దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. నిన్ను జ్ఞాపకం చేసుకోబోతున్నాడు. నమ్మకంగా ఈ పొలంలో ఉండు, వేరొక పొలానికి వెళ్ళకు, పనివారిని వెంబడించు అన్నాడు. ఒక రోజు వచ్చిందండి, ఆ మాటను పట్టుకుంది, నమ్మకంగా పొలంలో ఉంది, పనివారిని వెంబడించడం ప్రారంభిస్తుంది. అదే పొలంలో ఉంది. బోయాజు ఏది చెప్తే ఇదిగో నువ్వు వచ్చి నీ ముక్కుని ఇందులో ముంచుతున్నాడు, ఇక్కడ తిను, ఇక్కడ ఉండు, ఇలా ఉండు, ఇలా చేయి అన్నప్పుడు ఏది చేయమంటే అది చేయడం ప్రారంభించింది. యవనస్తురాలండి, ఏది చేయమంటే అది చేసింది. అమ్మా, ఈ పొలంలో నువ్వు నమ్మకంగా ఉంటే దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడు. సేవకులు వెంబడిస్తే దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడు. తల్లి, ఈరోజు పొలాన్ని విడిచిపెట్టుకు. ఆయన సంపూర్ణమైన బహుమతి నీకు ఇవ్వబోతున్నాడంటే ఎవ్వరికి లేని అద్భుతమైన బహుమతి ఆమె పొందుకుంది. తప్పకుండా ఆ ఘనమైన గొప్ప కార్యాలు దేవుడు మీకు చెయ్యునుగాక. సంఘమని పొలంలో నమ్మకంగా ఉన్న మీ ప్రతి ఒక్క విషయాలు, మీ ప్రతి ఒక్కరి కుటుంబాల్లో దేవుడు కార్యం చెయ్యునుగాక. దేవుడు మిమ్మల్ని జ్ఞాపకం చేసుకునుగాక. ఘనమైన కార్యాలు మీ కుటుంబంలో జరుగునుగాక. ఘనమైన సాక్ష్యాలు మీరే తీసుకుని వచ్చి ఘనమైన సాక్షులుగా దేవుడి స్థలంలో మిమ్మల్ని నిలబెట్టబోతున్నాడు. ఈ వాక్యం మీ వెనుకల్లో దీవించబడును గాక. తల వంచండి, ప్రార్థన. పరిశుద్ధుడానికి స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాను నాన్న. ఈ బిడ్డలందరినీ మీ చేతులకు అప్పగిస్తాను. అందరూ ఒక్క నిమిషం ప్రార్థన చేయండి. ప్రవ్వా, ఇదిగో దేవా స్తోత్రాలు నాయన, నీ పొలంలో నమ్మకంగా మేము ఉండాలి, వేరొక పొలానికి మేము వెళ్ళకూడదు, పనివారిని మేము వెంబడించాలి. దేవా, అట్టి కృప మాకు దయచేయండి నాన్న. కడవరి వరకు, రాకడ పర్యాంత వరకు పొలంలో నమ్మకంగా ఉండాలి, పనివారిని వెంబడించాలి. ఇదిగో మీరు మాకు ఇస్తానన్న ప్రతి వాగ్దానాన్ని కూడా మేము పొందుకోవాలి. ఇస్రాయేలు యోధా వలె అయ్యా, సంఘమనే పొలంలో ఉంటూ సేవకులతో ఉంటూ మరలా లోకంతో లోక సావాసం చేసి అయ్యా ఏ చీకటి మాలోకి రాకూడదు ప్రభా. నీవిచ్చిన వాగ్దానం మేము కోల్పోకూడదు నన్ను. మేము జాగ్రత్తగా ఉండడానికి ఈ రోజు నుంచి మీ ఆత్మ సహాయం, మీ ఆలోచన, మీ తలపులు మాకు ఇచ్చి మమ్మల్ని నడిపించమని, సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకే ఆరోపిస్తూ విన్న వాక్యానుసారంగా మేము జీవించే కృపద ఇచ్చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి.